హైదరాబాద్లో క్వాలిటేటివ్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్ని చేపడుతూ బయ్యర్ల ఆదరాభిమానాల్ని పొందుతోంది పౌలోమి ఎస్టేట్స్. ఈ సంస్థ కోకాపేట్లో ఆకర్షణీయమైన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్ని చేపడుతోంది. మరి ఈ కంపెనీ ఎండి ప్రశాంత్ రావు గారు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలని ప్రత్యేకంగా వెల్లడించారు. మరి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు షో. సో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం టైం కేటాయించి మన ప్రేక్షకులందరికీ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నందుకు అనమాట. కరోనా టైంలో అండి మీ అందరికీ తెలిసిందే ఏంటంటే మొత్తం దేశం అంతా కూడా ఒక స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా. అండ్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా సాఫీగా సాగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు హైదరాబాద్ లో? పోస్ట్ కోవిడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా చేంజ్ అయిపోయిందండి. ఐ థింక్ దట్ 2 or 3 months ఏదైతే అందరు ఇళ్ళల్లో ఉన్నారో ది వాల్యూ ఆఫ్ అ గుడ్ క్వాలిటీ హౌస్ అనేది ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసినట్టున్నది. పోస్ట్ కోవిడ్ వీ ఆల్సో ఎక్స్పెక్టెడ్ కొంచెం రిసెషన్ లాగా ఉంటుంది కావచ్చు, స్లో అవుతుంది కావచ్చు మార్కెట్ అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ ది మార్కెట్ వెంట్ అప్ మల్టీఫోల్డ్, చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ ది డిమాండ్ ఫర్ ప్రీమియం హౌసింగ్ యాక్చువల్లీ కోవిడ్ తర్వాత చాలా ఇంక్రీజ్ అయింది. సో దట్ వాస్ క్వైట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రెండ్. ప్రాబబలీ ఐ థింక్ ది రిక్వైర్మెంట్ అంటే అందరికీ తెలిసినట్టుంది. ఇంట్లో 2-3 months మనం కంటిన్యూస్ ఇంట్లో ఉండే వరకు ది ఇంపార్టెన్స్ ఆఫ్ అ గుడ్ హౌస్, క్వాలిటీ లైటింగ్, వెంటిలేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనేది అప్పుడు అందరు రియలైజ్ అయినట్టున్నారు. సో దాంతో రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ వెంట్ అప్. హౌసింగ్ ప్రీమియం హౌసింగ్ రిక్వైర్మెంట్ హ్యాస్ గాట్ అ మల్టీఫోల్డ్ ఆఫ్టర్ ది కోవిడ్. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ చాలా మంచి చేసిందనే చెప్పాలి. 100%. We didn't expect that actually. Quite unexpected, but yes. సో అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోకాపేట అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఉందండి. చాలా మంది నిపుణులు మీలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు కోకాపేట ఇంత బాగా ఇంక్రీజ్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటారు? యాక్చువల్లీ 2007లో ఎప్పుడైతే ఆక్షన్ అయిందో కోకాపేట్ ఫస్ట్ గవర్నమెంట్ ఆక్షన్, ప్రాబబులీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ అయింది. ఈ దస్ కోకాపేట్ గోల్డెన్ మైల్ అని అప్పుడు లేఅవుట్ చేసి ఆక్షన్ చేసిండ్రు. ఆ రోజులలో 14 crores per acre ఆప్షన్ పోయిందండి. ఇన్ఫ్యాక్ట్ ది సైట్ వేర్ వీఆర్ డూయింగ్ ది పలాజో వాజ్ బాట్ ఎట్ 14 crores per acre ఇన్ దోస్ డేస్ బై కంపెనీ ఫ్రమ్ ఢిల్లీ. సో ఆ రోజులలో 14 crores అనేది అన్హర్డ్ ఆఫ్. అప్పుడు దాంతో కోకాపేట అనే ప్రామినెన్స్ కేమని. దాని తర్వాత ఏమైంది, అవుటర్ రింగ్ రోడ్ రావటము, ఎక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము, నౌ దట్ వీ హ్యావ్ ది లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మూవింగ్ దిస్ సైడ్. సో దాంతో ఆ ఇంపార్టెన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరిగింది. బట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2007 అండి. మధ్యలో కొంచెం లల్ అయింది బికాస్ వెన్ ది రిసెషన్ పీరియడ్ వాజ్ దేర్, కొంచెం స్లో డౌన్ అయింది. బట్ దాని తర్వాత ఈ లాస్ట్ 2 yearsలో ఈ ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయో దాంతో ఫినామినల్ గ్రోత్ ఇన్ కోకాపేట్ నౌ. సో ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ దిస్ ఏరియా. సో ఎలా ఉన్నాయంటారు అది కోకాపేట్లో? అంటే ఇప్పుడు అన్ని కూడా స్కై స్క్రేపర్స్ బాగా వచ్చేసాయి కదండి, ఎటు చూసినా కూడా. ఒక అడ్వాంటేజ్ ఏమున్నది అంటే మనం వీఆర్ అబటింగ్ ది అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఆల్మోస్ట్ కోకాపేట్ 30-40% ఆఫ్ ద ఏరియా ఇస్ అబటింగ్ టు ది అవుటర్ రింగ్ రోడ్. సో మనకు అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి వీఆర్ సీయింగ్ సమ్ బ్యూటిఫుల్ స్కై స్కేపర్స్ ఆల్ అలాంగ్ దిస్ అవుటర్ రింగ్ రోడ్ అండి. సో మై గెసెస్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years you will find some lovely buildings all along the outer ring road. అవునవును, ఓకే. సో ఇక్కడ ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ అయితే డిఫరెంట్ గా కలగదు. In fact, for people to come in from outside అండి, ఎయిర్పోర్ట్ దిగి ఓవరాల్ ఎక్కినాక ఆ లైటింగ్తో ఈవినింగ్ టైం వస్తుంటే దే ఆర్ టోటలీ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళకి ఏదో మన ఇండియాలో ఉన్నామా, మన బయట ప్రదేశాలు ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. మళ్ళీ ముందుకు వచ్చిన కోకాపేట్ సైడ్ వచ్చే లోపల హై రైజ్ బిల్డింగ్స్, 40 floors 50 floors టవర్స్ అయితే అన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని అయినా ఇంకొన్ని వస్తున్నాయి. సో అన్ని విత్ లైటింగ్ ఎఫెక్ట్స్ వస్తే డెఫినెట్లీ దే ఫీల్ దట్ దే ఆర్ probably in some foreign countries. సో ఏంటంటే ఇయర్ బై కూడా మనకి చేంజ్ అయిపోతూ వస్తుంది కదండి లుక్ అన్నది కూడా. సో డెవలప్ స్ప్రెడ్ అయిపోతూ మనకి సిటీ అంతా కూడా స్కై స్క్రేపర్స్ తో చాలా బాగుంది. అండ్ అలానే పౌలోమి అవంతి, సో ఈ ప్రాజెక్ట్ విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు అవంతి? Palomi Avanti is located in the hot district of Kokapet right now. It's got a lot of schools in the vicinity అండి. In fact, we have Phoenix Green which is just right besides the gate అండి. మన Palomi Avanti we have two gates అండి, one north gate and a south gate. South gate ఆనుకొని you have a school, so people can actually walk from home to school. Apart from Phoenix Green, there are about 3 other schools also in walkable distance from there. So schools are there, shopping is available,
groceries are available. The Hari Rama Hare Krishna ISKCON temple ఒకటి రాబోతుంది in another 2 years, which is just again walkable distance from Polumevante. So it's in a very nice premium residential district of Kokapet, and centrally located with 200 feet road facings that we have. The property is right in between 200 feet roads, and we have 100 feet roads on either side of the property. So location wise, it is one of the best location for anybody who is willing to move to this part of town, and yeah, so that is about the location. And coming to the amenities that we have there, we've tried to take care of all the amenities that a person or a family would want in this time. For children, we have a lot of play areas, we have a futsal ground, we have a volleyball court, we have a basketball court, we have indoor shuttle court, gym, creche, and for parties, we have a party hall, we have a salon there, we have a cricket pitch, children play areas, and for the elders, we have the elder seating areas, walking tracks. So we've tried to cater to all the amenities that a family would want in these days, and that is one. And of course, security for a family or for the lady of the house, a safe and secure environment is very important quality. It's a gated community with all CCTV cameras. The best of security setup is what is planned there, and so అన్ని aspects ని మనం అక్కడ కవర్ చేశామండి దాంట్లో. Polumevante is almost nearing completion, and by this year end we are going to start handing over, and by next March we will be totally mostly out of the project, and it's in the final finishing stages. The external plastings are all done, internal finishes అవుతున్నాయి అండి, tiles and internal finishes అవుతున్నాయి. ఓకే ఓకే, సో ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది అనమాట. 90% year end people will start moving into the project, అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Most welcome, and thank you. Right.